పొందండి. గురువుగారు, మరో ప్రశ్న చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వచ్చింది. ఆనంద్ కుమార్ పంపించారు. తొలి ఏకాదశి నాడు శ్రీహరికి ఏ నైవేద్యాలు సమర్పించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. పరమాత్మకు ఇష్టమని మనకిష్టమైన వాటిని నివేదన చేస్తాం. ఎందుకు? ఆయన తిన్నాడు కదా. ఎవరు తినాలి? భక్తుడే. నాకిష్టము అని తింటే స్వార్థం, స్వామికి ఇష్టమని తింటే పక్వాన్నాలు చేయాలి, పిండి వంటలు చేయాలి. అన్నం అనేది, అన్నములో మనకు శాస్త్రం ప్రకారం 92 ప్రసాదాలు ఉన్నాయి. కేవలం అన్నంతో చేసేవి. పాలతోటి, పెరుగుతోటి, నెయ్యితోటి, వెన్నతోటి, పులుపుతోటి, కొబ్బరితోటి, నువ్వులతోటి, కారంతోటి, ఆవాలతోటి, మిరియాలతోటి, ఇలా పదార్థాలు వేరువేరుగా కలిపితే వేరే ప్రసాదం అవుతుంది. 92 ఉన్నాయి. మీకు శక్తి ఉంటే 92 చేయండి. మీకు ఎంత ఓపిక ఉందో, మీకు ఎంత వైభవం ఉందో, ఎంత శక్తి ఉందో అవన్నీ చేయండి. కానీ ప్రధానంగా వ్రతం ఆచరించేటప్పుడు, భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు సత్వగుణాన్ని పెంచే ప్రసాదాలు చేయాలి. అంటే ఆవాలు, మిరియాలు, కారం, మిరపకాయలు వీటిని తక్కువగా వాడేవి చేయాలి. నెయ్యితో, పాలతో, పెరుగుతో, వెన్నతో, బెల్లముతో, శర్కరతో, తేనెతో ఉపయోగించే వాటిని ఎక్కువ చేయండి. నెయ్యి ఆయుర్ఘృతం అంటుంది శాస్త్రం. మనం ఈనాడు నెయ్యి వాడొద్దు. నెయ్యి వాడితే ఆయుష్యం పెరుగుతుంది. నెయ్యి వాడితే స్మరణశక్తి, జ్ఞాపకం అంటాను, అది పెరుగుతుంది. అంటే ఆ నెయ్యి వాడితే, ఈనాటి నెయ్యి కాదు. స్వచ్ఛమైనటువంటి నెయ్యి అన్ని గుణాలు ఇస్తాయి. నేతితో వంట చేయాలి. నేతి వంటలు మనం ఇప్పుడు నూనెతో వండుకుంటున్నాం. ఇవన్నీ నెయ్యి వాడలేక న్యాయంగా పాతోదు ఇవన్నీ నెయ్యితో చేసేవారు. బూరెలు కానీ, గారెలు కానీ, మరోటి కానీ నెయ్యితో ఆచరిస్తారు. ఇలా పదార్థాలు చెయ్యాలి. ఆ పదార్థాలు నివేదన చెయ్యాలి. భక్తులందరికీ వాటిని వినియోగించాలి, తాను స్వీకరించాలి. చాలామంది ఈ ధర్మం తెలియక, అయ్యో ఏకాదశి అండి, ఇవాళ నేను ప్రసాదం తీసుకోనండి. ఏకాదశి దేనికోసం? వ్రతం అంటే ఎవరిది వ్రతం? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆయన్నే కదా. ప్రసాదం ఎవరిది? నిన్ను పూజిస్తాను కానీ నీ ప్రసాదం తీసుకోను అంటే స్వామి సంతోషిస్తాడండి? వరాలు ఇస్తాడా? ఏం ధర్మం ఇది? నిన్ను పూజిస్తాను, నీకు పెట్టింది నేను తినను, నీకు పెట్టిన పాలు నేను తాగను, ఎవరికి పెట్టను. ఏం చేస్తావు? ప్రసాదం ఏం చేస్తావు? అందుకే కొంత ప్రసాదమే చేయరు. ఇది ఇంకా భక్తి అన్నమాట. ఉపవాసం నీకా ఆయనకా? వ్రతం ఎవరికి? అందులోని రహస్యాన్ని తెలుసుకోండి. భగవంతుని ప్రసాదాన్ని తిరస్కరించిన వాడికి రౌరవ నరకం లభిస్తుంది అని శాస్త్రం. అయితే ప్రసాదాన్ని ప్రసాదంగా వాడాలి తప్ప ఛాన్స్ దొరికిందని ఇంత పులిహోర తిన్నాం అనుకోండి, అది ప్రసాదం కాదు. అయ్యో ఇవాళ నేను అన్నం తినదండి, ప్రసాదం మరకాస పెట్టండి, ఇప్పుడు తినటం కదా. ప్రసాదాన్ని తిన్నాననే భావన రానివ్వకండి. ప్రసాదాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి, నోట్లో వేసుకోవాలి, 1-2 మెతుకులు అన్నట్టుగా తీసుకోవాలి. కాబట్టి ప్రసాదాన్ని తిరస్కరించరాదు. మీకున్న విభవాన్ని బట్టి ప్రసాదాలు చేయండి, నివేదన చేయండి, 10 మందిని పిలిచి మరీ వారికి పెట్టండి. అణుమాత్రం మీరు స్వీకరించండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. ఫలానా చెయ్యాలన్న నియమం లేదు. మీకు స్వామికి ఏవి ఇష్టమో వాటిని చేయండి, నివేదన చేయండి.